విజయనగరం జిల్లా మెంటాడ పశువైద్యశాలను విజయనగరం డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గజపతి నగరం ఏడీ చంద్రశేఖర్తో కలిసి మెంటాడ పశువుల ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి పరిశీలన చేశారు. మెంటాడ పశువైద్యాధికారి డాక్టర్ అవినాష్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ డైరెక్టర్ను కలిసిన విలేకరులతోటి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పశువైద్య సేవలను పథకాలను పాడి రైతులు అందిపించుకోవాలని అన్నారు. ఇక రైతు భరోసా కేంద్రాలకు పశువైద్యశాలను అనుసంధానంగా చేయడం జరిగిందని, రైతు భరోసా కేంద్రాల్లోని నిర్దేశిత రోజుల్లో పశు వైద్యులు వెళ్లి పశు విజ్ఞాన బడి నిర్వహించి పశువులకు వచ్చే వ్యాధుల గురించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి రైతులకు వివరిస్తున్నారని అన్నారు. ఉన్న రైతులకే ఉండేది. ఇప్పుడు మన పశు సంవర్ధక శాఖలో అంటే ఆవులు, మేకలు లేకపోతే గేదెలు పెంచుకున్న రైతులకి ఎటువంటి హామీ లేకుండా వారికి 1,60,000 వరకు బ్యాంకులు రుణం ఇచ్చే అలాగా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అన్నది కూడా బాగా ఎక్కువ మంది రైతుల్ని మోటివేట్ చేసి ఈ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఈ భరోసా కేంద్రం నుంచి వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి బ్యాంకులకు సబ్మిట్ చేస్తాం ఎలిజిబుల్ ఫార్మర్స్ని. అలాగే చేయూత 1-2 శాంక్షన్ చేసినట్లయితే 1,60,000 వరకు ఎటువంటి హామీ లేకుండా అంటే షూరిటీ అదేమి భూమి కానీ వేరే ఏం పెట్టక్కర్లేదు. వ్యాక్సిన్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ముద్ద చర్మ వ్యాధికి టీకాలు చేయడం జిల్లా మన డివిజన్లో చేయాలండి. చేస్తాము. ఈ వారం రోజుల్లో పూర్తి చేస్తాము. అలాగే 4 నెలల నుంచి 8 నెలల వయసున్న ఆడపిల్లలకు 8 నెలలు 8 నెలల లోపల ఉన్న ఆడపిల్లలకి బ్రూసెల్లా వ్యాక్సినేషన్ బ్రూసెల్లా వ్యాక్సిన్ కూడా చేస్తున్నామండి. దీనివల్ల ఏంటంటే అవి ఆ పెయ్యలు పెద్దపై జత కట్టిన తర్వాత అబార్షన్స్ కలెక్ట్ చేయకుండా ఉంటుంది అన్నమాట. అంటే ఈ బ్రూసెల్లా అబార్టిస్ అనే ఒక దానివల్ల అబార్షన్స్ అవుతాయి. అది రాకుండా ఈ వయసులోనే మనం టీకాలు వేయడం వల్ల వాటిలో రేపొద్దున చూడు కట్టిన తర్వాత అబార్షన్ అవ్వకుండా ఉంటుంది. మొత్తం మీద వ్యాక్సినేషన్ గొంతుబాబు నివారణ టీకాలు మన డివిజన్ వరకు 74,100 లక్షణం అయితే 64,436 చేస్తాం. 67% 64,436 చేస్తాం. అలాగే గొర్రెలు, మేకల్లో ఈటీ వ్యాక్సినేషను చిటిక వ్యాధి టీకాలు విజ్ఞాన బడి అనే కార్యక్రమం ద్వారా పాడి రైతులకు పశు విజ్ఞాన బడి అనే కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు పశు సంవర్ధక శాఖ ద్వారా అందుతున్న వివిధ రకాలైన పథకాల గురించి ఆ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరుగుతుందండి. అలాగే అదే రోజు ఫిక్స్డ్ డే విజిట్ అంటే ఆ డాక్టర్ ఫిక్స్డ్ డేగా మనకి ఆ గ్రామానికి ఆర్బీకేకి వెళ్ళి అక్కడ ఏదైనా జబ్బుతో బాధపడుతున్నా లేదా ఏదైనా అంటే క్రానిక్ డిసీజెస్ ఉన్న జత కట్టని పశువులు అలాంటి వాటిని కూడా వీళ్ళు ఎగ్జామ్ చేసి ఈ పశు విజ్ఞాన బడి అన్నది కండక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు మనం అంటే నేను ఆర్బీకేకి వెళ్ళి ఇప్పుడు ఇవ్వడం జరిగిందంటే అలా కాకుండా ఇప్పుడు గొర్రెలకి మేకలకి కూడా మనం ఈ ఆరోగ్య సంరక్షణ కార్డు అంటే వాళ్ళకి డీవార్మింగ్ ఎప్పుడు వేసాము, వ్యాక్సినేషన్ ఎప్పుడు వేసాము, మళ్ళీ ఎప్పుడు చేయాలి, ఆ రైతు పేరు, ఆధార్ నెంబరు, మన డిపార్ట్మెంట్కి అన్నీ ఉంటాయి.